విజయోత్సవ దినోత్సవ కార్యక్రమం ప్రజాపాలన అని డిసెంబర్ 3వ తారీఖు నాడు ఎన్నికలకు సంబంధించి గత సంవత్సరం మార్పు రావాలని కోరిన ప్రజానికానికి 7వ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని 48 గంటల్లోనే మనం చెప్పిన మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలో భాగమైన ప్రధానంగా మహిళా సోదరులకి 9వ తారీఖు నుంచి ఉచిత బస్సు రవాణా సౌకర్యం యావత్ రాష్ట్రానికి అందజేశాం. 1,20,00,000 ఉచిత బస్సు టికెట్ అందరికీ కూడా రాష్ట్రంలో మన అక్కనో చెల్లెనో మన అవ్వనో ఎవరు ఈ రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన వారికి ఎవరికి కూడా ₹1 ఖర్చు లేకుండా వారి అవసరాల దృష్ట్యా అనేక ప్రాంతాలకు పోయినా, ఆసుపత్రికి పోయినా, ఈరోజు స్కూల్కి పోయినా, కాలేజీకి పోయినా, లేకుంటే అత్యవసర పరిస్థితుల్లో మరి ఏ ప్రాంతానికి వెళ్ళినా నేను ఆ రోజు ఎలక్షన్లో చెప్పినాం. ఒక మాట చెప్పిన మహిళా సోదరి వాళ్ళ అక్క చెల్లెలకి కూర్చున్న వాళ్ళందరూ కూడా నవ్వేది. నేను ఒక మాట చెప్పిన, భర్త మీద కోపం వస్తే బస్సులకి అవ్వగారింటికి పోవడానికి ఫ్రీగా మీరు అందరూ కూడా ప్రయాణం చేయొచ్చు అని చెప్పిన. దానితో పాటు ఈరోజు 1,20,00,000 సంబంధించిన ఉచిత బస్సు టికెట్ల కార్యక్రమం మరి ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడుస్తాం. అందుకోసం ఈ విజయోత్సవం చేస్తాం. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు చేస్తా ఉన్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న చాలా మంది 199% మంది నేను ఆర్డీఓనో, మా సీనో, మా బాలయ్యనో, మా అనుమతితో లేకుంటే మా ఆర్డీఓ గారు, మా చైర్మన్, మా కౌన్సిలర్ సోదరులు, మా కౌన్సిలర్ సోదరులు లేకుంటే అక్కడ కూర్చున్న ఒకరు 200 యూనిట్ల పై నుంచి వాడకం చేస్తున్నాం. మిగతా వాళ్ళందరికీ 199% మందికి ఈరోజు 200 యూనిట్లకు సంబంధించిన విద్యుత్ ఫ్రీ కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో ఈరోజు విజయోత్సవ కార్యక్రమం చేస్తా ఉన్నాం. పెట్టే మా రైతు సోదరులకి పండించిన పంట విషయంలో చేస్తా ఉన్న ప్రయత్నంలో అక్కడి నుంచి మార్పుగా మొదలుపెట్టడం జరిగింది. ఖజానాకు సంబంధించి ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి దుబారా ఖర్చు చేసిన గత ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు